జిఆర్టీ జీవీకే స్కూల్, చిన్న చౌక్, కడప. 1965 ఉమ్మడి కడప జిల్లా పుల్లంపేట మండలం తెప్పయ్యగారిపల్లిలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్య, ఉన్నత విద్యను ప్రభుత్వ పాఠశాలలో కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ రాజంపేట జూనియర్ కళాశాలలో, డిగ్రీ కడప ఆర్ట్స్ కాలేజీలో పూర్తి చేశారు. తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్సి పట్టా అందుకున్నారు. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించినప్పటికీ 10 మందిని తనలాగా విద్యావంతులు చేయాలంటే ఒక విద్యా సంస్థ స్థాపించాలని నిర్ణయించుకొని సాయిబాబా విద్యా సంస్థ స్థాపించి కడపలో అనేక వేల మందికి విద్యను అందిస్తూ వస్తున్నారు. విద్యావంతులు తయారు చేయడంతో పాటు ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగి ప్రైవేటు పాఠశాల యూనియన్లకు జిల్లా అధ్యక్షుడిగా మరియు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపించారు. అదేవిధంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను గమనించి రామచంద్రారెడ్డి గారు సమస్యలను చట్టసభల్లో వినిపించాలని భావంతో 2024లో రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో కరోనా సమయంలో 50 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి అందించడం జరిగింది. అదేవిధంగా తుఫాను బాధితులకు 80 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరిగింది. ప్రైవేటు పాఠశాలలు నడుపుతున్న యజమానులు ఎవరికి ఏ కష్టం వచ్చినా తన వంతు సహాయం అందిస్తూ నేనున్నానని ధైర్యం చెప్తూ తన సేవాగుణాన్ని ముందుకు సాగిస్తూ వస్తున్నాడు. శ్రీ రామచంద్రారెడ్డి గారు అతి చిన్న స్థాయి నుంచి అతి ఉన్నత స్థాయికి అంచెలంచెలుగా ఎదగడానికి ముఖ్య కారణం శాంతి స్వరూపుడు, విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి, ఎవరిని నొప్పించడు. ఈరోజు సార్కి ఆరోగ్యం సరిగా లేకపోయినా నేను పిలిచిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జిఆర్టీ జీవీకే వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు ప్రసాద్ బాబు గారు, రమేష్ నాయుడు గారు మరియు శ్రీనివాసులు గారు, కరస్పాండెంట్ సోదరులు ఇద్దరు కూడా శంకర్ మరియు రజని గారు, తల్లిదండ్రులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా ఏదైనా ఒకటి పట్టుదలతో సాధించాలంటే దానికి ఒక సంకల్పం అనేది ఉన్నది. పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు, కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి, పట్టుదల, దీక్ష, ఈ 3 ఏ వ్యక్తిలో అయితే ఉంటాయో ఆ వ్యక్తి కానీ విద్యార్థి కానీ ముందుకు పోయేదానికి, తను అనుకున్న గమ్యం చేరేదానికి చాలా ఈజీ అవుతుందని నేనైతే నమ్ముతాను. అలాంటి కోవలోనే శంకర్ దంపతులు ఇద్దరు కూడా ఒక చిన్న పాఠశాలను స్థాపించి దాన్ని ఈరోజు కడప పట్టణంలో ఒక మంచి పాఠశాలగా తీర్చిదిద్దడం చాలా సంతోషదాయకం. ప్రతి ఏటా కూడా ఈ వార్షికోత్సవాలు జరిపి పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను బయటికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి చాలా ఈరోజు పాఠశాలలు అన్నీ నడుస్తున్నాయి. అందులో కొన్ని పాఠశాలలు మాత్రమే మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తున్నాయి. అంటే నవీన యుగంలో టెక్నాలజీకి అనుకూలంగా ఎప్పుడైతే పిల్లల్ని తీసుకుపోతామో, వాళ్ళని తీర్చిదిద్దుతామో, తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా పిల్లల్ని తీర్చిదిద్దగలిగినప్పుడు మాత్రమే ఆ పాఠశాలలు మనుగడలు సాగిస్తున్నాయి. ఆ కోవలకే చెందుతుంది ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులు ఆశించినటువంటి అన్ని విధాల చదువును ముందుకు తీసుకుపోతున్నటువంటి పాఠశాల జిఆర్టీ జీవీకే. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఈ పాఠశాల హై స్కూల్గా రూపుదిద్దుకోవాలి, మంచి పాఠశాలగా కడపలో ఎదగాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా, ఏ సహాయం వచ్చినా నేను అందించేదానికి సిద్ధంగా ఉంటానని ఈరోజు ఈ వార్షికోత్సవం సందర్భంగా తెలియజేస్తూ, సమయం చాలా అయింది, మీరంతా ఎదురు చూస్తున్నది సాంస్కృతిక కార్యక్రమాలు కాబట్టి ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 2025-26కు అడ్మిషన్లు ప్రారంభమైనవి. జిఆర్టీ జీవీకే స్కూల్, చిన్న చౌక్, కడప. సెల్ 7095697989.